ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిఎస్సి ఎస్జిటి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని ఆర్టికల్స్ సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. ఆర్టికల్స్ ఏ యాన్ అండ్ ది ఆర్ కాల్డ్ ఆర్టికల్స్. ఏ యాన్ దీలను ఆర్టికల్స్ అని అంటారు. వీటిని యాడ్జెక్టివ్స్ అని అంటారు. వాటిని డిమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్ అని కూడా అంటారు. దే ఆర్ ఎసెన్షియల్లీ డిమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్. వాటిని డిమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్ అని అంటారు. అంటే సింపుల్గా విశేషణాలని ఇండైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఏ అండ్ యాన్, ఏ మరియు యాను. ఏకి యూజ్డ్ విత్, ఏ ఈజ్ యూజ్డ్ విత్ అంటే ఏని ఎక్కడెక్కడ మనం ఉపయోగించాలో ఇప్పుడు నేర్చుకుందాం. వర్డ్స్ బిగినింగ్ విత్ ఏ కాన్సోనెంటల్ సౌండ్. కాన్సోనెంటల్ సౌండ్ అంటే హల్లుల ముందు ఏఈ ఐఓయు అచ్చులు, మిగిలినవన్నీ హల్లులు. ఆ హల్లుల సౌండ్లు వచ్చే ముందు మాత్రం దేన్ని ఉపయోగిస్తామంటే ఏను ఉపయోగిస్తాం. ఏ యాన్లో ఏని హల్లులు వచ్చే ముందు ఉపయోగిస్తాం. ఇది మొదటి రూలు. ఏ టాయ్, ఏ హౌస్, ఏ హ్యూమన్ బీయింగ్, ఏ హిస్టారికల్ ఈవెంట్ ఎక్సెట్రా. మొదటిది కాన్సోనెంటల్ సౌండ్. కాన్సోనెంటల్ సౌండ్ అంటే హల్లుల ముందు ఏను ఉపయోగిస్తాం. హల్లుల సౌండ్ ముందు, హల్లుల ముందు హల్లులు ఉన్నా సరే అవి అచ్చుల సౌండ్ వస్తే యాన ఉపయోగిస్తాం. కానీ హల్లుల సౌండ్ సింపుల్గా క్లియర్గా చెప్పాలనేసి అంటే హల్లులు సౌండ్ వస్తే దాని ముందు ఏం ఉపయోగిస్తామంటే ఏని ఉపయోగిస్తాం. ఏ యాడ్, ఏ ఎల్లో పేపర్, ఏ యంగ్ మ్యాన్, ఏ ఇయర్ ఎక్సెట్రా. ఇవన్నీ బిగినింగ్ విత్ వై. వై అనేది హల్లు కాబట్టి ఏ ఉపయోగిస్తాం. వర్డ్స్ బిగినింగ్ విత్ సర్టెన్ వొవెల్స్ విచ్ హ్యావ్ ఏ కాన్సోనెంటల్ సౌండ్. పైన వై సౌండ్లో కింద నుండి కూడా వై సౌండ్ వస్తాయి. ఏఈఐఓ యూనియన్ ఉందనుకోండి, అందులో ఏఈఐఓయులో యు అనేది వచ్చే కానీ వొవెలే. కానీ ఏ ఉపయోగిస్తాం. ఎందుకు ఉపయోగిస్తాం? వై సౌండ్ వస్తుంది. యూనియన్, యూనియన్ అంటాం. ఏ యూనియన్, ఏ యూనివర్సిటీ, ఏ యూజ్ఫుల్ టాస్క్, ఏ యూనిక్ పర్సన్, ఏ యూరోపియన్ ఎక్సెట్రా. ఏ యూనియన్, ఏ యూనివర్సిటీ, ఏ యూజ్ఫుల్ టాస్క్, ఏ యూనిక్ పర్సన్, ఏ యూరోపియన్ ఎక్సెట్రా. ఇది వై సౌండ్. వై సౌండ్ వస్తుందంటే హల్లు సౌండ్ వస్తుంది కాబట్టి హల్లుల ముందని కాదు, హల్లుల సౌండ్ వచ్చే ముందు మాత్రం ఏ ఉపయోగిస్తాం. డబ్ల్యూ సౌండ్. ఏ వన్ ఐడ్ మ్యాన్, ఏ ₹1 నోట్ ఎక్సెట్రా. ఏ వన్ వే. వీటిని కూడా డబ్ల్యూ సౌండ్. డబ్ల్యూ అనేది హల్లు కాబట్టి ఆ సౌండ్ ముందు మనం ఏం ఉపయోగిస్తాం? ఏ ఉపయోగిస్తాం. ఇక్కడ ఏ వన్ ఐడ్ మ్యాన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే వన్లో ఓ అనేది మొదటిది హల్లు. హల్లు ఉన్నా సరే మొదటిది హచ్చు. ఓ అనేది వచ్చి ఏఐఓలో ఓ అనేది హచ్చు. హచ్చు ఉన్నా సరే అది డబ్ల్యూ సౌండ్ చేస్తుంది. వన్ డబ్ల్యూఓఎన్ వన్. ఓఎన్ఈ1 కాకుండా డబ్ల్యూఓఎన్1 అనే సౌండ్, డబ్ల్యూ సౌండ్ వస్తుంది కాబట్టి దాని ముందు ఏ ఉపయోగిస్తాం? ఏ ఉపయోగిస్తాయి. ఏ వన్ ఐడ్ మ్యాన్, ఏ ₹1 నోట్ ఎక్సెట్రా. ఏ వన్ వే. తర్వాత ఏ అయిపోయినాయి. డబ్ల్యూ సౌండ్, వై సౌండ్, కాన్సనెంట్ అంటే కాన్సనెంటల్ అంటే హల్లుల ముందు ఏను ఉపయోగిస్తాం. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. వర్డ్స్ బిగినింగ్ విత్ ఏ వొవెల్ సౌండ్. యాన్ ఎక్కడ ఉపయోగిస్తామంటే అచ్చుల సౌండ్, వొవెల్ సౌండ్. వొవెల్స్ కాదు, వొవెల్ సౌండ్. వొవెల్ సౌండ్, వొవెల్ సౌండ్ ముందు హల్లు ఉన్నా సరే వొవెల్ సౌండ్. ఏఈఐఓలో ఏ సౌండ్ వచ్చినా సరే మనం దేన్ని ఉపయోగిస్తామంటే యాన్ ఉపయోగిస్తాం. సింపుల్గా మనం స్పెసిఫిక్గా గుర్తుపెట్టుకోవాల్సింది యాన్ ఎక్కడ ఉపయోగిస్తారంటే వొవెల్ సౌండ్ ముందు. ఒక వర్డ్ ఉందంటే ఆ వర్డ్ పలికేటప్పుడు వొవెల్ సౌండ్ అంటే హచ్చు యొక్క శబ్దం వచ్చింది, అక్కడ హల్లు ఉన్నా సరే మొదటి పదం, ఆ పదంలో మొదటి అక్షరం అచ్చు సౌండ్ వచ్చిందంటే మాత్రం యాన్ ఉపయోగిస్తాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. యాన్ అండర్ వేర్, యాన్ ఔల్, యాన్ ఏరియా, యాన్ ఇంటెలిజెంట్ బాయ్, యాన్ ఆర్టీసీ. ఇక్కడ ఆర్ అనేది హల్లే కానీ ఆర్టీసీ అని ఆర్టీసీ ఆ సౌండ్ వస్తుంది. చూసావా? ఏ సౌండ్ వస్తుంది. ఎన్ఎంపీ, ఎన్ఎస్టీడీ బూత్ ఎక్సెట్రా. ఇక్కడ ఏ సౌండ్ వస్తుంది కాబట్టి ఏఐఓలో ఏ సౌండ్ ఎక్కడ వచ్చేస్తుంది కాబట్టి యాన్ అనేది ఏఐఓలో ఏ వస్తుంది కాబట్టి యాన్ అనేది మనం ఉపయోగిస్తాం. వర్డ్స్ బిగినింగ్ విత్ ఏ వొవెల్ సౌండ్. వొవెల్స్ ముందు కాదు, వొవెల్ సౌండ్ ముందు యాన్ ఉపయోగిస్తాం. ఎన్ అండర్వేర్, ఎన్ ఔల్, ఎన్ ఏరియా, ఎన్ ఇంటెలిజెంట్ బాయ్, ఎన్ ఆర్టీసీ బస్, ఎన్ ఎంపీ, ఎన్ ఎస్టీడీ బూత్ ఎక్సెట్రా. వర్డ్స్ బిగినింగ్ విత్ ఏ విత్ సైలెంట్ హెచ్ సైలెంట్ ఉంటుంది. బిగినింగ్ విత్ వే, బిగినింగ్ విత్ ఏ విత్ సైలెంట్ హెచ్ అనేది సైలెంట్లో ఉంటే దాని ముందు మనం ఏం ఉపయోగిస్తాం? యాన్ ఉపయోగిస్తాం. ఏ హానెస్ట్ మ్యాన్, హెచ్ అనే సౌండ్. ఆనెస్ట్ మ్యాన్ అంటే హానెస్ట్ అని కూడా ఆనెస్ట్ మ్యాన్. ఎన్ ఆనెస్ట్ మ్యాన్, ఎన్ అవర్, ఎన్ ఆనరబుల్ మ్యాన్. హానరబుల్ మ్యాన్ అనకూడదు, ఆనరబుల్ మ్యాన్. ఎన్ ఆనరబుల్ మ్యాన్ గుర్తుపెట్టుకోండి. వర్డ్స్ బిగినింగ్ విత్
సైలెంట్ హెచ్. సైలెంట్ హెచ్ అనేది హానెస్ట్లో హెచ్ సైలెంట్ లెటర్స్ నేర్చుకున్నప్పుడు కూడా ఇవి గుర్తుపెట్టుకోండి. హానెస్ట్లో ఏది సైలెంట్ లెటర్ అంటే హెచ్. కాబట్టి ఓ ఆల్రెడీ సౌండ్ వచ్చేస్తుంది కాబట్టి యాన్ ఉపయోగిస్తాం. అలాగే అవర్లో కూడా అవర్ అంటాం. అవర్ కాదు అవర్. యాన్ ఆనరబుల్ మ్యాన్ కాదు ఆనరబుల్ మ్యాన్. కాబట్టి ఓ నుండి స్టార్ట్ చేస్తాం. ఇక్కడ హెచ్ సైలెంట్ కాబట్టి యాన్ ఉపయోగిస్తాం. ఓ నుండి స్టార్ట్ చేసామంటే అచ్చు సౌండ్ ఆల్రెడీ వచ్చేస్తుంది కాబట్టి యాన్ అనేది ఉపయోగిస్తాం. యూజ్ ఆఫ్ ది ఇండెఫినిట్ ఆర్టికల్ ఉన్నది ఒకటే, అది ఏంటంటే ది. ఇన్ ద సెన్స్ ఆఫ్ ఇండెఫినిట్ ఆర్టికల్స్ అంటే ఏ యాన్లు, డెఫినిట్ ఆర్టికల్ అంటే ది. ఓకే. ఇన్ ద సెన్స్ ఆఫ్ వన్, ఏ యాన్ ఆర్ వీకెండ్ ఫార్మ్స్. ఏ యాన్ అనేవి హల్లుల సౌండ్ ముందు అచ్చుల సౌండ్ ముందు ఉపయోగిస్తామని నేర్చుకున్నాం. కానీ ఒకటే అని చెప్పేటప్పుడు వీకెండ్ సెన్స్ ఆఫ్ వన్ ఇది ఒకటే అని చెప్పేటప్పుడు కూడా ఏ యాన్లో ఉపయోగిస్తాం. ఐ హ్యావ్ బాట్ ఏ డజన్ యాపిల్స్. ఇక్కడ యాపిల్స్ అనేది ప్లోరల్, కానీ డజన్ యాపిల్స్ ఒక డజన్ అంటాం. 10 డజన్లు అనేటప్పుడు 10 డజన్ యాపిల్స్ అన్నప్పుడు ఏ ఉపయోగించాం. ఇన్ ద సెన్స్ ఆఫ్ వన్ ఒకటి, అది ఒకటి, ఆ సమూహం ఒకటి అనేది చెప్పేటప్పుడు ఏం ఉపయోగిస్తామంటే ఏ యాన్లు అనేవి ఉపయోగిస్తాం. ఐ హ్యావ్ బాట్ ఏ డజన్ యాపిల్స్. యాపిల్స్ అనేది ప్లోరలే, డజన్ యాపిల్స్ అంటే ఒక డజన్ యాపిల్స్ అని అర్థం. ఒకటి అని చెప్పేటప్పుడు ఏ ఉపయోగిస్తాం. ఈ హ్యాస్ సీన్ ఏ one-eyed man on the road. I would like to an orange and 2 apples, please. I would like an orange and 2 apples, please. I would like an orange, ఒక ఆరెంజ్ కాబట్టి యాన్ ఉపయోగిస్తాం. ఓఆర్ ఆరెంజ్, అది ఒక ఆరెంజ్. నెక్స్ట్ 2 యాపిల్స్ అనేటప్పుడు ఇక్కడ ఆరెంజ్ అనేది ఒకటి కాబట్టి యాన్ ఉపయోగించాం. 2 యాపిల్స్ కాబట్టి అక్కడ ఏమి ఉపయోగించలేదు, ఏ యాన్లో ఏమీ ఉపయోగించలేదు. ఈ హ్యాస్ సీన్ ఏ one-eyed man ఆన్ ద రోడ్. one-eyed man అనేటప్పుడు ఒకటే వ్యక్తి అనేటప్పుడు ఏం ఉపయోగించాం, ఒకటి అనే సందర్భం వచ్చేటప్పుడు ఏ ఉపయోగిస్తాం. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్స్ వచ్చేటప్పుడు మాత్రం బిట్స్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఒక్కో బిట్ చేస్తుంటే దాని ఆన్సర్ ఎందుకు యాన్ వచ్చిందో, ది వచ్చిందో, ఏ వచ్చిందో కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటప్పుడు ఇంకా ఎక్కువ సూత్రాలు మనకు బయటకు వస్తూ ఉంటాయి. ప్రాక్టీస్ ముఖ్యం. ఇన్ ద సెన్స్ ఆఫ్ ఎనీ ఆర్ నార్ సింగిల్. ఇన్ ద సెన్స్ ఆఫ్ ఎనీ ఏదైనా, లేకపోతే సింగిల్ ₹1. ఇక్కడ చూడండి, నేను సింపుల్గా చెప్తాను. షీ డిడ్ నాట్ పే ఏ రూపీ ఫర్ ఇట్. షీ డిడ్ నాట్ పే ఏ రూపీ అంటే ₹1 కూడా ఇవ్వలేదు అంటాం కదా మనం. ఎనీ రూపీ అంటే ఏ ₹1 కూడా ఇవ్వలేదు, సింగిల్ రూపీ కూడా ఇవ్వలేదు, నాకు ₹1 కూడా ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదు అనేసి అంటాం కదా. ఆ సందర్భంలో మనం ఏ ఉపయోగిస్తాం, ఏ ఉపయోగిస్తాం. షీ డిడ్ నాట్ పే, ₹1 కూడా నాకు పే చేయలేదు, ఏ రూపీ ఫర్ ఇట్. దేర్ ఈజ్ నాట్ ఏ స్టూడెంట్ ఇన్ ద క్లాస్ హూ విల్ నాట్ కమ్ ఫర్ ది సెలబ్రేషన్. దేర్ ఈజ్ నాట్ ఏ స్టూడెంట్, ఒక్క స్టూడెంట్ కూడా లేడు. ఎవరు ఆ స్టూడెంట్? హూ విల్ నాట్ కమ్ ఫర్ ది సెలబ్రేషన్. సెలబ్రేషన్కి రానటువంటి ఒక్క స్టూడెంట్ కూడా, ఒక్క విద్యార్థి కూడా లేదు. ఒక్క విద్యార్థి, ఏ స్టూడెంట్. దేర్ ఈజ్ నాట్ ఏ స్టూడెంట్, ఒక్క స్టూడెంట్ కూడా లేడు. ఇక్కడ ఒక్క స్టూడెంట్ అని చెప్పేటప్పుడు ఒకరు కూడా లేదు, నార్ సింగిల్ ఆర్ ఎనీ స్టూడెంట్, ఏ స్టూడెంట్ లేడు సెలబ్రేషన్ రాకుండా అని చెప్పేటప్పుడు ఏ ఉపయోగించాము. ఇక్కడ ఇదేంటంటే దేర్ ఈజ్ నాట్ ఏ స్టూడెంట్ ఇన్ ద క్లాస్. ఆ క్లాసులో ఒక్క స్టూడెంట్ కూడా లేడు. ఎలాంటి స్టూడెంటు? హూ విల్ నాట్ కమ్ ఫర్ ది సెలబ్రేషన్. సెలబ్రేషన్ అంటే ఫంక్షన్కి వచ్చేవాడు, లేదా సెలబ్రేషన్కు రాకుండా ఉండే ఒక్క స్టూడెంట్ కూడా అక్కడ లేడు ఆ క్లాసులో. ఇన్ ద సెన్స్ ఆఫ్ ఎవ్రీ, హీ సేవ్స్ 10,000 రూపీస్ ఏ ఇయర్ అంటే ప్రతి సంవత్సరం, ఎవ్రీ ఇయర్. ఇన్ ద సెన్స్ ఆఫ్ ఎవ్రీ, ఏ ఇయర్ అనేసరికి ప్రతి సంవత్సరం 10,000 రూపాయలు ఆయన సేవ్ చేస్తున్నాడు ప్రతి సంవత్సరం. ఏ ఇయర్, ఒక సంవత్సరానికి 10,000 రూపాయలు. ఇన్ ద సెన్స్ ఆఫ్ ఎవ్రీ అంటే ప్రతి సంవత్సరం ఆయన ఈ సేవ్స్, ఆయనకి అలవాటు. అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది, ఆయనకి అది అలవాటు అయిపోయింది. ఏంటి? సేవ్స్ 10,000 రూపీస్ ఏ ఇయర్. ఒక సంవత్సరానికి ఆయన 10,000 రూపాయలు ఖచ్చితంగా సేవ్ చేస్తాడు. అంటే ఎవ్రీ ఇయర్ కూడా సేవ్ చేస్తాడు. ఇక్కడ ఏ ఇయర్ అనేది ఎవ్రీ ఇయర్ కింద వచ్చేస్తుంది. ఆ సెన్స్లో మనది ఏ ఉపయోగిస్తాం. టు రిప్రజెంట్ ఏ హోల్ క్లాస్, ఒక హోల్ క్లాస్ మొత్తాన్ని, ఒక సమూహం మొత్తాన్ని తెలియజేయడానికి కూడా ఏను ఉపయోగిస్తాం. ఏ డాగ్ ఈజ్ ఏ ఫెయిత్ఫుల్ యానిమల్ టు హిజ్ మాస్టర్. ఇక్కడ ఏ డాగ్ ఈజ్ ఏ ఫెయిత్ఫుల్ యానిమల్ టు హిజ్ మాస్టర్. డాగ్ అంటే, ఏ డాగ్ అంటే ఇక్కడ ఆల్ డాగ్స్ అంటే డాగ్స్ యొక్క జాతి మొత్తం అది ఒక ఫెయిత్ఫుల్ యానిమల్ అంటే నీతి నిజాయితీగా ఉంటుంది. టు హిజ్ మాస్టర్, అతని యొక్క వానర్కి నీతి నిజాయితీగా ఉండే జంతువు ఏంటంటే కుక్క అని అర్థం. ఏ డాగ్ అంటే అన్ని కుక్కలు, ఆ జాతి మొత్తం అలాగే
మాస్టర్ దగ్గర ఫెయిత్ఫుల్గా ఉంటాయి. టు మేక్ ఏ ప్రాపర్ నౌన్ ఏ కామన్ నౌన్, ఒక ప్రాపర్ నౌన్ని కామన్ నౌన్గా చేసేటప్పుడు ఏం ఉపయోగిస్తామంటే ఏ ఉపయోగిస్తాం. ఈజ్ ఏ సచిన్ హియర్. సచిన్ అనేవాడిది, సచిన్ అనే పేరు అనేది ఒక ప్రాపర్ నౌన్, అంటే సంజ్ఞానావాచకం, అంటే మనకు పెట్టే పేరు. హీజ్ సతీష్, ఈజ్ రాము అంటాం, కానీ హీజ్ ఎ సచిన్ హియర్. ఇక్కడ ఈయన సచిన్ అంటే ఈ మ్యాచ్లో వీడు సచిన్ లాగా ఆడుతున్నాడు, వీడు సచిన్ లాగా ఉన్నాడు అనేసి అంటాం కదా, అప్పుడు అది కామన్ నౌన్ కింద పోతుంది. ఎక్కడ సచిన్ అనే ప్రాపర్ నౌన్ అనేది కామన్ నౌన్ కింద పోయేటప్పుడు, అతనితో పోల్చుకునేటప్పుడు వీళ్ళందరూ సచిన్లే అని చెప్పేటప్పుడు ఏ ఉపయోగిస్తాం. టు మేక్ ఏ ప్రాపర్ నౌన్ ఏ కామన్ నౌన్, అంటే ప్రాపర్ నౌన్ని కామన్ నౌన్గా మార్చేటప్పుడు, జనరలైజేషన్ మనం చేసేటప్పుడు ఏం ఉపయోగిస్తాం. ఈ ఈజ్ ఏ సచిన్ హియర్. తర్వాత విత్ ద నేమ్స్ ఆఫ్ డేస్ ఆఫ్ ది వీక్ వెన్ నాట్ రిఫరింగ్ టు ఎనీ పర్టికులర్ డే. విత్ ద నేమ్స్ ఆఫ్ డేస్ ఆఫ్ ది వీక్, ఒక వారంలో ఒక రోజు, వెన్ నాట్ రిఫరింగ్ టు ఎనీ పర్టికులర్ డే, అంటే ఐ వాజ్ బోర్న్ ఆన్ ఏ ఫ్రైడే. ఇప్పుడు జనవరి 20వ తేదీ శుక్రవారం నాడు నేను జన్మించాను అని చెప్పే కంటే ఐ వాజ్ బోర్న్ ఆన్ ఫ్రైడే, నేను శుక్రవారం నాడు, ఒక శుక్రవారం నాడు నేను జన్మించానని చెప్పొచ్చు కదా. ఐ వాజ్ బోర్న్ ఆన్ ఏ ఫ్రైడే అంటే దాని అర్థం ఏంటంటే విత్ ద నేమ్ ఆఫ్ డేస్. నేమ్ ఆఫ్ డేస్ అంటే ఫ్రైడే, సాటర్డే, ఇవన్నీ నేమ్ ఆఫ్ డేస్ కదా. ఆఫ్ ది వీక్, ఒక వారంలో ఒక రోజు, వెన్ నాట్ రెఫరింగ్ టు ఎనీ పర్టికులర్ డే. జనవరి 26 అని ఒక పర్టికులర్ డేని చెప్పకుండా ఒక వారంలో ఒక రోజుని చెప్పేటప్పుడు, అంటే సండే మండే అని చెప్పేటప్పుడు ఏం ఉపయోగిస్తాం. ఐ విల్ నాట్ బోర్న్ ఆన్ ఫ్రైడే, ఐ విజ్ బోర్న్ ఆన్ ఫ్రైడే, నేను శుక్రవారం నాడు జన్మించాను రా అని డేట్ చెప్పకుండా నేను శుక్రవారం నాడు పుట్టాను అని చెప్తాం కదా, అప్పుడు ఏ ఉపయోగిస్తాం. విత్ సింగులర్ నౌన్స్ ఆఫ్టర్ ది వర్డ్స్ వాట్ అండ్ సచ్. వాట్ ఎ పెర్ఫార్మెన్స్, చూసారా, సచ్ ఎ గ్రేట్ షాట్, షీ హ్యాస్ సచ్ ఏ పవర్ఫుల్ వాయిస్. ఇక్కడ విత్ ఏ సింగులర్ నౌన్స్ ఆఫ్టర్ ద వర్డ్స్ వాట్ టు సచ్, ఈ 2 వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. ఆ సింగులర్ నౌన్స్ ఉండాలి, సింగులర్ నౌన్ ఉండిన తర్వాత సింగులర్ నౌన్ ఉండాలి, ముందు వాట్ టు సచ్ అనే పదాలు ఉంటే ఆ మధ్యలో మనం ఏం ఉపయోగిస్తాం. వాట్ ఏ పెర్ఫార్మెన్స్, సచ్, వాట్, ఈ పదాలు వస్తున్నాయి కదా. సచ్ ఏ గ్రేట్ షాట్, సింగులర్ నౌన్. గ్రేట్ షార్ట్ అనేది ఒకటే, గ్రేట్ షాట్ ఇక్కడ యాడ్జెక్టివ్ వచ్చింది, అంటే గ్రేట్ షాట్ వచ్చింది కానీ మంచి షాట్ అనేది వచ్చింది, కానీ షాట్ మాత్రం ఒకటే కాబట్టి ఏ షాట్ అంటాం, ఏ గ్రేట్ షాట్ అంటాం. కాబట్టి ఒక నౌన్, సింగులర్ నౌన్ ముందు ఉపయోగిస్తాం ఏని, ఆ ముందు ఏ పదాలు ఉండాలి, వాట్ ఉండాలి, సచ్ ఉండాలి. ఆ 2 పదాలు గుర్తుపెట్టుకోండి. షీ హ్యాస్ సచ్ ఏ పవర్ఫుల్ వాయిస్, ఆవిడ వాయిస్ ఒక వాయిస్ని కలిగి ఉంది. ఎలాంటి వాయిస్, పవర్ఫుల్ వాయిస్. సచ్ ఇంకా ధీటైన వాయిస్ కలిగి ఉంది. షీ ఈజ్ సచ్ ఏ పవర్ఫుల్ వాయిస్. ఒక సింగులర్ నౌన్ ముందు ఏ ఉపయోగిస్తాం, దాని ముందు ఏమి ఉండాలి, వాట్ టు సచ్ ఉండాలి. ఇక్కడ కూడా సచ్ ఉంది, వాయిస్ అనేది, పవర్ఫుల్ వాయిస్ అనేది ఒక నౌను, టోటల్గా వాయిస్ అనేది ఒక నౌను, దాని ముందు ఏ ఉంది, దాని ముందు సచ్ ఉంది. వాట్ టు సచ్ గుర్తుపెట్టుకున్నప్పుడు ఏ ఉపయోగిస్తాం. యూజ్ ద డెఫినిట్ ఆర్టికల్, ఇందులో మనం ఉపయోగించే ఇండెఫినిట్ ఆర్టికల్ అంటే ఏ అండ్లు, డెఫినిట్ ఆర్టికల్ అంటే ది. మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం. ఇట్ ఈజ్ యూజ్డ్ టు స్పీక్ ఆఫ్ ది థింగ్స్ వెన్ దే ఆర్ ద ఓన్లీ వన్ ఆఫ్ దేర్ కైండ్. అంటే ఈ ప్రపంచంలో అవి ఒక్కటే ఉండాలి. అలాంటివి ఏంటంటే ద సన్, ద మూన్, ద సీ ఎక్సెట్రా, ఇవన్నీ చిన్నప్పటి నుంచి మనం నేర్చుకుంటూ ఉన్నాం. టు స్పీక్ ఆఫ్ ది థింగ్స్ వెన్ దే ఆర్ ఓన్లీ వన్ ఆఫ్ దేర్ కైండ్. ద సన్, ద మూన్, ద సీ ఎక్సెట్రా. 10th క్లాస్ వరకు, ఇంటర్మీడియట్ వరకు ఇవన్నీ నేర్చుకోవాలి, కానీ ఎగ్జామ్లో రాయగలుగుతున్నామా లేదనేది మాత్రం చూసుకోవాలి. టు స్పీక్ ఆఫ్ ఏ పర్టికులర్ పర్సన్ ఆర్ థింగ్, టు పర్టికులైజ్ ద పర్సన్ ఆర్ థింగ్, అంటే ఒక పర్టికులర్ పర్సన్ అని పర్టికులర్ చేస్తాం, అంటే వీడే అని చెప్తాం కదా, అలాంటప్పుడు ఉపయోగిస్తాం ఉపయోగిస్తాం. ద మ్యాన్ హూ కేమ్ టు మై హోమ్ ఎస్టర్డే కేమ్ అయ్యాను. నిన్న మా ఇంటికి వచ్చిన వ్యక్తి, అంటే ఆ వ్యక్తి మళ్ళీ ఈరోజు కూడా వచ్చాడు, మళ్ళీ మరో తర్వాత కూడా వచ్చాడు. ద మ్యాన్ ముందు దా ఉపయోగించాం. హూ కేమ్ టు మై హోమ్ ఎస్టర్డే, నిన్న వచ్చిన మనిషే, అదే మనిషి అని పర్టికులరైజ్ చేయడం, అంటే పర్టికులర్గా చెప్పడం, వీడే అని చెప్పేటప్పుడు ఆ మ్యాన్ ముందు ఏం ఉపయోగిస్తాం, ఉపయోగిస్తాం. కేమ్ అగైన్, మళ్ళీ మా ఇంటికి వచ్చాడు, నిన్న వచ్చాడు, అదే మనిషి ఈరోజు వచ్చాడు, అదే మనిషి ఈరోజు వచ్చాడు అంటే ఉపయోగిస్తాం. ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసేటప్పుడు మనం తెలుగు వాళ్ళం కాబట్టి ఏం చేస్తారంటే అక్కడున్న వాటిని మన లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేసుకొని ఆన్సర్ పెడుతూ ఉండండి, ఈజీ అయిపోతుంది. టు స్పీక్ ఆఫ్ ఏ సింగులర్ నౌన్ టు రిప్రజెంట్ ద హోల్ క్లాస్. టు స్పీక్ ఆఫ్ ఏ సింగులర్ నౌన్ టు రిప్రజెంట్
ఒక సింగులర్ నౌన్ ఉంటుంది, ఒక నామవాచకం, ఒకే నామవాచకం సింగులర్ నౌన్ ఉంటే రిప్రజెంట్ ద హోల్ క్లాస్, ఆ మొత్తం సమూహాన్ని తెలియజేసేటప్పుడు ఏం ఉపయోగిస్తాం? ది ఉపయోగిస్తాం. ద క్యామెల్ ఈజ్ ద షిప్ ఆఫ్ ది డిజర్ట్. క్యామెల్ గురించి చెప్తున్నాడు, అది షిప్ ఆఫ్ ద డిజర్ట్ అని అంటున్నాడు, దాని ముందు ఏం ఉపయోగించాలి? ది ఉపయోగించాలి. అంటే ద క్యామెల్ అంటే ఆల్ క్యామెల్స్ ఈజ్ ద షిప్ ఆఫ్ ది డిజర్ట్. ఎడారి ఓడ అంటాం కదా, ఆ ఎడారి ఓడనేమో మనం ఏమంటాం? క్యామెల్ అంటాం. ఆ క్యామెల్ అంటే దాని అర్థం ఏంటంటే ఒంటె జాతి మొత్తాన్ని తెలియజేస్తుందని అర్థం. టు స్పీక్ ఆఫ్ ఏ సింగులర్ నౌన్ టు రిప్రజెంట్ ద హోల్ క్లాస్. సో సింగులర్ నౌన్ ఉంది క్యామెల్, అది రిప్రజెంట్ అనేది తెలియజేస్తుంది దీన్ని హోల్ క్లాస్ అంటే ఒంటెల యొక్క జాతి మొత్తాన్ని ఆ క్యామెల్ అనేది తెలియజేస్తుంది. దాని ముందు ఏం ఉపయోగిస్తాం? ది ఉపయోగిస్తాం. బిఫోర్ నేమ్స్ ఆఫ్ ది రివర్స్, సీస్, గ్రూప్స్ ఆఫ్ ఐలాండ్స్, మౌంటైన్ రేంజెస్ ఎక్సెట్రా. వేటి ముందు? బిఫోర్ అంటే ముందు, నేమ్స్ ఆఫ్ రివర్స్ అంటే నదుల పేర్ల ముందు, సీస్ సముద్రాల పేర్ల ముందు, గ్రూప్స్ ఆఫ్ ఐలాండ్ అంటే ఐలాండ్స్ ముందు, అంటే ద్వీపాల ముందు. ద్వీపకాలు మనం నేర్చుకున్నాం కదా శ్వాసలు, ఆ ద్వీపాలు, గ్రీన్లాండ్ ద్వీపం అంటాం కదా, శ్రీలంక ద్వీపం అంటాం కదా, ఆ ద్వీపాల ముందు. నెక్స్ట్ మౌంటైన్ రేంజెస్ అంటే హిమాలయాస్ ముందు ది ఉపయోగిస్తాం. ద గ్యాంజెస్, ఇది గంగా అనేది రివర్ కాబట్టి ది ఉపయోగిస్తాం. ద మిసిసిపి రివర్ కాబట్టి ది ఉపయోగిస్తాం. ద అమెజాన్ రివర్ కాబట్టి ది ఉపయోగిస్తాం. ద పసిఫిక్ సముద్రం అనేది ది ఉపయోగిస్తాం. ద డెడ్ సీ అని క్లియర్గా చెప్పాడు కాబట్టి ది ఉపయోగిస్తాం. ద హిమాలయస్, ఇది మౌంటైన్ రేంజ్ కాబట్టి ది ఉపయోగిస్తాం. ద అండమాన్స్ నికోబార్ దీవులు కదా, వాటి ముందు ది ఉపయోగిస్తాం. కానీ ఇవన్నీ ఎగ్జాంపుల్స్. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ది సెట్ అండ్ హోలీ బుక్స్, కొన్ని పవిత్ర గ్రంథాల ముందు ది ఉపయోగిస్తాం. ది రామాయణ, ది బైబల్, ద ఖురాన్. నోట్, ద ఈజ్ డ్రాప్డ్ వెన్ ద ఆదర్స్ నేమ్ ఇస్ ఫ్రీ ఫిక్స్డ్. అంటే పవిత్ర గ్రంథాల ముందు ది ఉపయోగిస్తాం, కానీ ఆ పవిత్ర గ్రంథాల ముందు అతని యొక్క పేరు, ఆ గ్రంథాన్ని ఎవరు రచించారో ఆయన ఆ గ్రంథం పేరు ముందు రాస్తే మాత్రం ది ఉపయోగించం. ఓకేనా? లైక్ వాల్మీకిస్ రామాయణ ది రామాయణ అనొచ్చు, ది వాల్మీకిస్ రామాయణ అనేది మాత్రం అనవచ్చు. అంటే రామాయణాన్ని రచించింది వాల్మీకి యొక్క రామాయణం అనేటప్పుడు ది ఉపయోగించకూడదు, రామాయణం అనేటప్పుడు ది ఉపయోగించాలి. అది ఎగ్జాంపుల్. బిఫోర్ ప్రాపర్ నౌన్ యూజ్డ్ యాజ్ ఏ కామన్. ఒక ప్రాపర్ నౌన్ అంటే సంజ్ఞానామవాచకాన్ని కామన్ నౌన్గా మార్చేటప్పుడు ది ఉపయోగిస్తాం. బొంబే ఈజ్ ద మాంచెస్టర్ ఆఫ్ ఇండియా. ఈ మాంచెస్టర్ అనేది ఒక ప్రాపర్ నౌన్. దాన్ని ఏం చేశారు? బొంబాయి ఈజ్ ద మాంచెస్టర్ ఆఫ్ ఇండియా. ఒక బొంబాయి అనేది మాంచెస్టర్ది, ఇండియాలో మాంచెస్టర్ బొంబాయి అనేది ఒక కామన్ నౌన్ చేసేటప్పుడు ఏం చేస్తారు? ది ఉపయోగిస్తాం. ఓకేనా? ఇందాక మనం నేర్చుకున్నాం కదా, సచిన్ తెండూల్కర్ ఈ ఇండియాలో తాజ్మహల్ అనేది వరల్డ్లో ఫేమస్ అంటాం, ది తాజ్మహల్. దానికి దీనికి ఎగ్జాంపుల్ సూట్ అవ్వలేదు. బొంబాయి ఈజ్ ద మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అనేటప్పుడు మాంచెస్టర్ అనేది ఒకటి ఉంది. ఆ మాంచెస్టర్ లాంటిది ఇండియాలో ఏముంది? బొంబాయి ఉంది. కాబట్టి ఈ మాంచెస్టర్ అనే దాన్ని కామన్ చేసేటప్పుడు మనం ఏం ఉపయోగిస్తాం? ది ఉపయోగిస్తాం. బొంబాయి ఈజ్ ద మాంచెస్టర్ ఆఫ్ ఇండియా. బిఫోర్ సూపర్లేటివ్ యాడ్జెక్టివ్స్. ధోని ఈజ్ ద బెస్ట్. సూపర్లేటివ్ యాడ్జెక్టివ్స్ అంటే మామూలు ఫాస్టెస్ట్, ఫాస్ట్, నెక్స్ట్ గుడ్, బెటర్ అనేసి లాస్ట్లో సూపర్లేటివ్ డిగ్రీలో ఉపయోగించే దాని ముందు, సింపుల్గా సూపర్లేటివ్ డిగ్రీలో ఉపయోగించే దాని ముందు ఏం ఉపయోగిస్తాం? ది ఉపయోగిస్తాం. బిఫోర్ సూపర్లేటివ్ యాడ్జెక్టివ్. సింపుల్గా సూపర్లేటివ్ డిగ్రీ మనం ముందు ఏమొస్తుంది? ఎప్పుడు ది వస్తుంది. అలా గుర్తుపెట్టుకుని సూపర్లేటివ్ యాడ్జెక్టివ్స్ ముందు ఏం ఉపయోగిస్తాం? ది ఉపయోగిస్తాం. ధోని ఈజ్ ద బెస్ట్ కెప్టెన్. ఇక్కడ కెప్టెన్ అని కాదు, బెస్ట్ కెప్టెన్ కాబట్టి ఇది సూపర్లేటివ్ డిగ్రీలో ఉంది కాబట్టి ముందు ది ఉపయోగిస్తాం. ఆఫ్ ద ఇండియన్ క్రికెట్ టీమ్. బిఫోర్ అన్ యాడ్జెక్టివ్ to make it a noun in the plural. Before an adjective, to make it అంటే ఒక యాడ్జెక్టివ్ ముందు ది ఉపయోగిస్తాం. టు మేక్ ఇట్ దాన్ని ఎలా మారుస్తుంది? అది ఏ నౌన్, ఒక నామవాచకంగా మారుస్తుంది ఇన్ ద ప్లూరల్. అంటే నామవాచకంగా మారుస్తుంది ఎక్కడ? ప్లూరల్లో నామవాచకంగా మారుస్తుంది. అంటే దాని ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి. ద రిచ్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు హెల్ప్ ద పూర్. ద రిచ్ ఆర్, ఇక్కడ రిచ్ అంటే ధనవంతుడు కాదు, ధనవంతులు అని అర్థం. ద రిచ్ ఆర్ అంటే ధనవంతుల గ్రూపు, ధనవంతుల సమూహం. ద రిచ్ అనేసరికి ద రిచ్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు హెల్ప్ ద పూర్. అంటే బిఫోర్ ఎన్ యాడ్జెక్టివ్, రిచ్ అనేది యాడ్జెక్టివ్, టు మేక్ ఇట్ ఏ నౌన్ ఇన్ ద ప్లూరల్. అది ఆ నౌన్ని మనం ప్లూరల్ చేసేటప్పుడు ఏం చేస్తాం? ది ఉపయోగిస్తాం. ఇక్కడ రిచ్ అనేది యాడ్జెక్టివ్,
ద రిచ్ ముందు ది పెట్టేసరికి ఏమవుతుంది, ద రిచ్ అంటే ధనవంతులు, ఆర్ అది ఫ్లోరల్ అవుతుంది. అప్పుడు ఏం ఉపయోగిస్తాం, ది ఉపయోగిస్తాం. ఆల్రెడీ ది ఉపయోగించాం కదా, ద రిచ్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు హెల్ప్ ద పూర్. తర్వాత యాజ్ అన్ యాడ్వర్బ్ ఇన్ సచ్ సెంటెన్స్ లైక్ ద మోర్ యు వర్క్ ద మోర్ యు లెర్న్. యాజ్ అన్ యాడ్వర్బ్ ఇన్ సచ్ సెంటెన్స్ లైక్ ద మోర్ యు వర్క్ ద మోర్ యు లెర్న్. నువ్వు ఎక్కువ కష్టపడితే ఎక్కువ నేర్చుకోగలవు, అభ్యాసం ఎక్కువ చేస్తూ ఉంటే ఎక్కువ నేర్చుకోవాలి. ద మోర్ యు వర్క్, ఎక్కువ పని చేస్తూ ఉంటే నువ్వు ఎక్కువగా నేర్చుకుంటావు. అలాంటి సెంటెన్స్ ముందు రెండింటి దగ్గర మనం ఏం ఉపయోగిస్తాం, ది ఉపయోగిస్తాం. తర్వాత మిషన్ ఆఫ్ ఆర్టికల్స్ అంటే ఆర్టికల్స్ ఎక్కడ ఉపయోగించకూడదు మనం. కేసెస్ వే ఆర్టికల్స్ షుడ్ నాట్ బి యూజ్డ్. ఆర్టికల్స్ అనేవి మనం ఎక్కడ ఉపయోగించకూడదో ఇప్పుడు మనం నేర్చుకుందాం. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ది కంట్రీస్, పర్సన్స్, మంత్స్ అండ్ స్పెసిఫిక్ ప్లేసెస్. బిఫోర్ ది నేమ్స్ ఆఫ్ కంట్రీస్, ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు. జపాన్ అనేది కంట్రీ, ది ఉపయోగించకూడదు. సేలం కంట్రీ, ది ఉపయోగించకూడదు. గాంధీజీ పర్సన్స్ ముందు ది ఉపయోగించకూడదు. ఎన్ఎస్ఎల్ ది ఉపయోగించకూడదు. మార్చ్ అనేది మంత్, ది ఉపయోగించకూడదు. ఫ్రైడే అంటే డేస్ ముందు ది ఉపయోగించకూడదు. క్రిస్మస్ ఒక ఫెస్టివల్ ముందు కూడా ది అనేది ఉపయోగించకూడదు. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ది మెటల్స్ అంటే ఆభరణాలు, ఈ పదార్థాలు, మెటల్స్ అంటే సింపుల్ పదార్థాల పేర్ల ముందు లేకపోతే ఆభరణాల పేరు ముందు మనం దీని ఉపయోగించి ది ఉపయోగించుకోవద్దు. ఎగ్జాంపుల్స్ ఐరన్ అండ్ కోల్ ఆర్ ఫౌండ్ ఇన్ ఇంగ్లాండ్. ఇక్కడ ఐరన్ ఇది ఆభరణం కాబట్టి ది ఉపయోగించకూడదు. కోల్ ఇది కూడా ది ఉపయోగించకూడదు. ఒక ఖనిజము, అదే మెటల్స్ అంటే ఖనిజాలు, ఆభరణాలు, ఇన్నిటి ముందు ఏం ఉపయోగించకూడదు, ది ఉపయోగించకూడదు. ఐరన్ అండ్ కోల్ ఆర్ ఫౌండ్ ఇన్ ఇంగ్లాండ్. ఐరన్ ముందు ది ఉపయోగించకూడదు, కోల్ ముందు ది ఉపయోగించకూడదు. గోల్డ్ ఈజ్ వెరీ కాస్ట్లీ. ఇక్కడ ది గోల్డ్ అనేస్తారు అందరూ, గోల్డ్ మెటీరియల్ నమ్ము కాబట్టి దాని ముందు కూడా ది అనేది ఉపయోగించకూడదు. మెటల్స్ ముందు ది ఉపయోగించకూడదు. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ది లాంగ్వేజెస్, లాంగ్వేజెస్ ముందు కూడా ది ఉపయోగించకూడదు. హిందీ ఈజ్ ది డిఫికల్ట్ లాంగ్వేజ్, హిందీ అనేది లాంగ్వేజ్. ఇంగ్లీష్ ఈజ్ డిఫికల్ట్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ ముందు కూడా ది ఉపయోగించకూడదు. బిఫోర్ ద యాబ్స్ట్రాక్ట్ నమ్స్, యాబ్స్ట్రాక్ట్ నమ్స్ అంటే మనకు అవి కనిపించవు, అమూర్తంగా ఉంటాయి. అవి ఏంటంటే పవర్టీ, పేదరికం అనేది మనకు కనిపించదు. అలాగే విజ్డము, యాబ్సెన్స్, స్ట్రెంగ్త్, శక్తులు ఇవన్నీ మనకు కనిపించవు. ఇవన్నీ యాబ్స్ట్రాక్ట్స్ ముందు మనం ఏం ఉపయోగించకూడదు, ది ఉపయోగించకూడదు. అంటే నౌన్స్ చెప్పాడు, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెప్పేటప్పుడు మనం చెప్పుకుందాం. యాబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటే ట్రూత్ ప్రివియల్స్, నాలెడ్జ్ ఈజ్ పవర్, ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. తర్వాత బిఫోర్ ది అబ్స్ట్రాక్ట్ నౌన్స్, అబ్స్ట్రాక్ట్ ముందు అమూర్త భావనలు అవి అట్ల ముందు మనం ది ఉపయోగించకూడదు. పవర్టీ, విజ్డమ్ అంటే ఆర్టికల్ అనేది ఉపయోగించదు. ది అనే కదా ఆర్టికల్ అసలు ఉపయోగించకూడదు. యాబ్సెన్స్, స్ట్రెంగ్త్, ఎక్స్ట్రా. ఎగ్జాంపుల్స్ ట్రూత్ ప్రివియల్స్, ది ట్రూత్ అనకూడదు. నాలెడ్జ్ ఈజ్ పవర్, ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. తర్వాత క్లీన్లీనెస్ ఈజ్ ద నెక్స్ట్ గాడ్లీనెస్. క్లీన్లీనెస్ అనేది అది క్లీన్లీనెస్ అంటే శుభ్రంగా ఉంచుకునే విధానం, దాని ముందు కూడా ది ఉపయోగించకూడదు. ఏమంటే ఇవన్నీ యాబ్స్ట్రాక్ట్స్ అంటే అమూర్త భావనలు, ఇవన్నిటి ముందు ఆర్టికల్ అనేది ఉపయోగించకూడదు. బిఫోర్ ద కామన్ నౌన్ వెన్ యూజ్డ్ ఇన్ ఇట్స్ వైడెస్ట్ సెన్స్ అంటే కామన్ నౌన్ ఉంటుంది, దాన్ని పెద్ద అర్థంలో ఉపయోగించేటప్పుడు మాత్రం దీన్ని ఉపయోగించగలదు. క్యాట్స్ లైక్ మైస్, పిల్లులేమో చిన్న చుంచెలికల్ని లైక్ చేస్తాయి. అలాంటప్పుడు కామన్ నౌన్ వెన్ యూజ్డ్ ఇన్ ఇట్స్ వైడెస్ట్ సెన్స్ అంటే పిల్లులన్నీ చిన్న ఎలుకల్ని అంటే చుంచి ఎలుకల్ని లైక్ చేస్తాయి అనేసి అంటాం కదా. అప్పుడు ఈ కామన్ నౌన్ ఎక్కువ సెన్స్లో అంటే పెద్ద సెన్స్లో ఉపయోగించాం కాబట్టి బ్రాడ్ సెన్స్లో అప్పుడు ఆర్టికల్ అనేది ఉపయోగించకూడదు. బాయ్స్ ప్లే గేమ్స్, యాపిల్స్ ఆర్ చీప్ ఇన్ కాశ్మీర్. ఇక్కడ కామన్ నౌన్ ఏంటంటే క్యాట్స్, బాయ్స్, యాపిల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కామన్ నౌన్ వెన్ యూజ్డ్ ఇట్ ఇన్ ఇట్స్ వైడెస్ట్ సెన్స్. ఇప్పుడు కాశ్మీర్ ఇవన్నీ నువ్వు ఏం చేస్తావంటే ది అనేది అంటే ఆర్టికల్స్ అనేది ఉపయోగించకూడదు. సింపుల్గా నేర్చుకోండి. క్యాట్స్ లైక్ మై సింపుల్గా బాయ్స్ ప్లే క్రికెట్ అంటే బాలురు ఆటలు ఆడుతారు. అంత వైడెస్ట్ సెన్స్ చెప్పేటప్పుడు ది అనేది మనం ఉపయోగించుకోవాలి. ద బాయ్స్ ప్లే క్రికెట్, బాయ్స్ మాత్రమే క్రికెట్ ఆడుతారని అన్నాం కదా. బాయ్స్ అందరూ అంటే బ్రాడ్ సెన్స్లో ఉపయోగిస్తున్నాం కాబట్టి ది అనేది ఉపయోగించకూడదు. మనం అక్కడ ది అని పెడితే ఏమవుతుందో మీకు అర్థమైపోతుంది. యాపిల్స్ ఆర్ చీప్ ఇన్ కాశ్మీర్, ఇది బ్రాడ్ సెన్స్లో ఉపయోగించాం కాబట్టి యాపిల్స్ కాశ్మీర్లో దొరుకుతాయి లేదా చీప్గా దొరుకుతాయి అని బ్రాడ్ సెన్స్లో ఉపయోగిస్తున్నాం కాబట్టి ది ఉపయోగించాలి. ది అంటే ఆర్టికల్స్ ఉపయోగించకూడదు. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ గేమ్స్ ముందు ఆర్టికల్స్ ఉపయోగించకూడదు. ఐ ప్లే టెన్నిస్ అనేది గేమ్ కాబట్టి ఆర్టికల్ అనేది ఉపయోగించకూడదు. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ రిలేటివ్స్ ముందు ది ఉపయోగించకూడదు. ఫాదరు, ఆంటు, మదరు, సిస్టర్ ఎక్సెట్రా. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ రిలేటివ్స్ అంటే మన సంబంధికుల ముందు
తల్లి కానీ తండ్రి కానీ అక్క కానీ చెల్లి ముందు ది అంటే ఆర్టికల్ అనేది ఉపయోగించకూడదు. బిఫోర్ నేమ్స్ ఆఫ్ ది కాంటినెంట్స్ అండ్ కంట్రీస్, ఏషియా, నార్వే, శ్రీలంక, ఇలా కాంటినెంట్స్ కంట్రీస్ ముందు మాత్రం ఏం ఉపయోగించకూడదు, ఆర్టికల్ అనేది ఉపయోగించకూడదు. నోట్, వీ యూజ్ ద బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ కంట్రీస్ ఆర్ స్టేట్స్. వీ యూజ్ ది బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ కంట్రీస్ ఆర్ స్టేట్స్ విచ్ ఇన్క్లూడ్ వర్డ్స్ లైక్ రిపబ్లిక్, యూనియన్, కింగ్డమ్, స్టేట్స్. ఇప్పుడు నార్వే, అమెరికా, శ్రీలంక వీటి ముందు డి ఉపయోగించకూడదు. కానీ వాటి ముందు విచ్ ఇన్క్లూడ్ వర్డ్స్ లైక్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా, యూనియన్ ఆఫ్ ఇండియా, కింగ్డమ్ ఆఫ్ ఇండియా, కింగ్డమ్ ఆఫ్ ఇండియా, లేకపోతే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అలాగా స్టేట్స్ ఈ పదాలు ఉపయోగించే ముందు మాత్రం ది మాత్రం ఉపయోగించాలి. ద యునైటెడ్ కింగ్డమ్, ఇక్కడ కింగ్డమ్ ఉంది, అక్కడ యునైటెడ్ కింగ్డమ్ ముందు యునైటెడ్ అని ఉపయోగించాం కదా, యునైటెడ్ ముందు ఉపయోగించాం కాబట్టి పైన పదాలు కింగ్డమ్ అనే పదం ఉపయోగించాం కాబట్టి ది అనేది ఉపయోగించాం. ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అమెరికా ముందు ది ఉపయోగించాం, ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ముందు మాత్రం ది ఉపయోగిస్తాం. అంటే మామూలుగా అయితే రూల్ ప్రకారం బిఫోర్ ది నేమ్స్ ఆఫ్ కాంటినెంట్స్, కంట్రీస్ ముందు మాత్రం ది ఉపయోగించాం. కానీ ఈ పదాల కాంటినెంట్, కంట్రీస్ ముందు మాత్రం వచ్చేటి మాత్రం ది ఉపయోగిస్తాం. ఏ పదాలు అవి? వర్డ్స్ లైక్ రిపబ్లిక్, యూనియన్, కింగ్డమ్, స్టేట్స్, ఇవన్నీ గుర్తుపెట్టుకుని ఇవి మాత్రం కాంటినెంట్స్, కంట్రీస్ ముందు మాత్రం వచ్చేటి మాత్రం ది ఉపయోగించాలి. బిఫోర్ బిల్డింగ్స్ సచ్ యాజ్ స్కూల్, హాస్పిటల్, కోర్ట్, చర్చ్, ప్రిజన్, మార్కెట్ ఎక్సెట్రా వెన్ దే ఆర్ యూజ్డ్ ఇన్ ద ప్రైమరీ పర్పస్. ప్రైమరీ పర్పస్ అంటే దాని అర్థం ఏంటంటే బిఫోర్ బిల్డింగ్స్ సచ్ యాజ్ స్కూలు, హాస్పిటల్, కోర్టు, చర్చ్, ప్రిజన్, మార్కెట్ ఎక్సెట్రా వెన్ దే ఆర్ యూజ్డ్ ఇన్ ప్రైమరీ పర్పస్. ఆ పని కోసమే హాస్పిటల్కి మాత్రమే వెళ్తున్నాను, అదే మొదటి పని అని చెప్పేటప్పుడు మాత్రం మనం ది ఆర్టికల్స్ని ఉపయోగించకూడదు. ద ఇంజూర్డ్ మ్యాన్ వాజ్ టేకెన్ టు హాస్పిటల్, ఇక్కడ ది వచ్చింది, ఇంజూర్డ్ మ్యాన్ అనేది ది ఇంజూర్డ్ మ్యాన్. ఓకే, మ్యాన్ వాజ్ టేకెన్ టు హాస్పిటల్, ఈ హాస్పిటల్కి మాత్రమే తీసుకెళ్తాం అనేటప్పుడు ఏమవుతాం, ఆర్టికల్స్ అనేది ఉపయోగించకూడదు. ద మినిస్టర్ విజిటెడ్ ద హాస్పిటలే ప్రయారిటీ, హాస్పిటల్ని ఆయన విజిట్ చేస్తాడు, ఈరోజు పని అదే కాబట్టి దాని ముందు హాస్పిటల్ ముందు ఏం ఉపయోగించకూడదు, ఆర్టికల్ అనేది ఉపయోగించకూడదు. ద మర్డరర్ వాజ్ సెంట్ టు ప్రిజన్, ఎప్పుడైనా మర్డర్ అంటే హత్య చేసిన వాడు ఎక్కడికి వెళ్తాడు, ప్రైమరీ పర్పస్గా జైలుకి వెళ్తాడు కాబట్టి ఆ జైలు ముందు మనం ది ఉపయోగించకూడదు. ఏదైనా వెరైటీగా జైలుకి వెళ్తాం చూడడానికి అనేటప్పుడు మాత్రం ది ఉపయోగించుకోవచ్చు. అంటే జైలు చూడడానికి లేకపోతే చర్చి చూడడానికి వెళ్ళాం అనుకోండి స్పెషల్గా, అప్పుడు మాత్రం ది ఉపయోగిస్తాం. ద వాల్స్ ఆఫ్ ది ప్రిజన్ మస్ట్ బి వెరీ హై, ఓకేనా. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ది ఫుడ్స్ అండ్ ఫెస్టివల్స్, ఎగ్జాంపుల్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ఫుడ్స్ అండ్ ఫెస్టివల్స్ అంటే ఫుడ్స్ ముందు, ఫెస్టివల్స్ ముందు, పండగల ముందు ఆర్టికల్స్ అని ఉపయోగించకూడదు. బ్రేక్ఫాస్ట్ ఈజ్, ఫుడ్ ఈజ్ అట్ 8 o'clock, బ్రేక్ఫాస్ట్. నేమ్స్ ఆఫ్ ది ఫుడ్స్ అంటే బ్రేక్ఫాస్ట్, డిన్నర్, ఇవన్నిటి ముందు ఆర్టికల్ ఉపయోగించకూడదు. ఫెస్టివల్స్ ముందు ఆర్టికల్స్ అంటే పండగల ముందు ఆర్టికల్స్ ఉపయోగించకూడదు. హీ టేక్స్ షుగర్ విత్ హిస్ టీ, వి సెలబ్రేట్ హోలీ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్, ఇక్కడ హోలీ అనేది ఫెస్టివల్ వచ్చింది, ది ఆర్టికల్లో అనేది ఉపయోగించలేదు. ఈ టేక్ షుగర్ విత్ హిస్ టీ, ఫుడ్, ఇక్కడ టీ అనేది ఫుడ్ కాబట్టి దాని ముందు ది ఉపయోగించలేదు. బ్రేక్ఫాస్ట్ ఈజ్ అట్ 8 o'clock, దాని ముందు కూడా బ్రేక్ఫాస్ట్ ముందు కూడా ది అనేది ఉపయోగించలేదు. వి సెలబ్రేట్ హోలీ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్, హోలీ అనేది పండుగ కాబట్టి దాని ముందు ది ఉపయోగించలేదు. బిఫోర్ టైటిల్స్ యూజ్డ్ ఇన్ a position to a proper noun or as the complement of a subject. దీని అర్థం ఏంటంటే బిఫోర్ టైటిల్స్, ఇప్పుడు సాలమన్ సన్ ఆఫ్ డేవిడ్ వాజ్ ద వైజెస్ట్ ఆఫ్ మాన్స్టర్స్, ఇక్కడ సాలమన్ అని ఆయన ఉన్నాడు అంటే బిఫోర్ టైటిల్స్ యూజ్డ్ ఏ పొజిషన్ టు ప్రాపర్ నౌన్ ఆర్ యాజ్ ఏ కాంప్లిమెంట్ ఆఫ్ ఏ సబ్జెక్ట్. ఒక సబ్జెక్ట్కి, ఒక వ్యక్తికి మనం కాంప్లిమెంట్ ఇచ్చేటప్పుడు అంటే ప్రాపర్ నౌన్, ఇక్కడ ప్రాపర్ నౌన్ ఎవరండి, సోలోమన్కి ఒక హైప్ ఇచ్చేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఆర్టికల్స్ అనేది ఉపయోగించకూడదు. లేక కాంప్లిమెంట్ ఇచ్చేటప్పుడు అతన్ని పైకి లేపేటప్పుడు మాత్రం ఆర్టికల్ అనేది ఉపయోగించాలి. ఇక్కడ ఎవరు లేపుతున్నారు, సోలోమన్ సన్ ఆఫ్ డేవిడ్ వాజ్ ద వైజెస్ట్ ఆఫ్ మాన్స్టర్స్, అంటే మాన్స్టర్లందరూ అతనే తెలివైన వ్యక్తి అని సోలోమన్ అని పైకి లేపుతున్నారంటే అతను పొగుడుతున్నారు, కాంప్లిమెంట్ ఇస్తున్నారు కాబట్టి ఆర్టికల్ అనేది ఉపయోగించకూడదు.
బిఫోర్ సీజన్స్ వింటరు, సమ్మరు, స్ప్రింగ్ ఎక్సెట్రా వీటి ముందు ఈ సీజన్స్ ముందు ఆర్టికల్స్ మనం ఉపయోగించకూడదు. బిఫోర్ సీజన్స్ అంటే వింటరు, సమ్మరు, స్ప్రింగ్ వీటన్నిటి ముందు కూడా మనం ఆర్టికల్స్ అనేది ఉపయోగించకూడదు. ఇది నేర్చుకున్నామనే కాదు, ఎగ్జామ్స్ రాసేటప్పుడు లేకపోతే బిట్స్ చేసేటప్పుడు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. కొన్ని మాత్రం మనం నేర్చుకున్నాం, చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ.